ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్. లెంట్ అంటే క్షమించుట. క్షమించటం అంటే ఒక రోగికి మెడిసిన్తో సమానం అన్నమాట. క్షమించుట మెడిసిన్ లాంటిది. అది కూడా లెంట్ కాలమే కాదు, ఎప్పుడు కూడా క్షమించితే మనకది మంచి ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఆ క్షమాపణ ఎలా ఏంటనేది మనం చూద్దాము. క్షమించుట మెడిసిన్ వంటిది. లెంట్ అంటే క్షమించుట, క్షమించుట మెడిసిన్ వంటిది అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడా. సిమియోను పవిత్రాత్మ వరం పొందుటకు డబ్బు ఇచ్చి ఈ యొక్క శక్తి నాకు ఇయ్యండి అని పేతురును యోహానును అడిగాడు. కానీ నీ దుష్టత్వముకై పశ్చాత్తాపడి దేవునిని ప్రార్థింపుము, నీ దురాలోచనయే దేవుడు క్షమింపవచ్చును. నీవు పైత్యపు చేదు వంటి దుర్బుద్ధితో పాపమునకు బందీవైతివి. ఏమన్నాడు ఈ యొక్క మన సిమియోను గారు అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ యోహాను పేతురు గారులు దేవుని యొక్క శక్తితో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటే, ఈ సిమియోను ఆ యొక్క పవిత్రాత్మను పొందాలి అని ఇదిగో యోహానుతోనూ పేతురుతోనూ కొంత డబ్బు తీసుకువచ్చి, ఇదిగో నేను నీకు ఈ డబ్బు ఇస్తాను, కానీ నీ దగ్గర ఉన్న ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని నాకు ఇయ్యమని అడిగాడు. డబ్బుతో ఏదైనా కొనవచ్చండి. మనం బంగ్లాలు కొనవచ్చు, ఆస్తులు కొనవచ్చు, బంగారం కొనవచ్చు, పొలాలు కొనవచ్చు, ఆఖరికి మనిషిని కూడా కొనే రోజులు. కానీ దేవుణ్ణి కొనటం అసాధ్యం అండి. డబ్బుతో ఉంటే ఏదైనా అసాధ్యమే. దేవుణ్ణి కూడా డబ్బుతో కొనవచ్చు అనుకుంటారు, కానీ అక్కడికి వచ్చేలోపు జరగదు. దేవుడు డబ్బుకి లొంగిపోడు. ఎవరో కూడా దేవుణ్ణి డబ్బుకి అమ్మరు. ఆనాడు యోధా ఇస్కారియోతు అమ్ముడు పోయాడు, కానీ దేవుణ్ణి అమ్మేశాడు. కానీ ఆ యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుత్థానమైన కాలికి ఆ యొక్క పవిత్రాత్మని ఎవ్వరూ కూడా డబ్బుతో కొనలేరు. నేనే కానీ నువ్వే కానీ ఎవ్వరమైనా కానీ డబ్బుతో కొనలేము. అందుకే సిమియోను పేతురుతోను యోహానుతో ఏమని అడుగుతున్నాడంటే, మీకు కొంత డబ్బు ఇస్తాను, కానీ ఈ యొక్క పవిత్రాత్మ శక్తిని నాకు ఇయ్యుడు అని అడుగుతున్నాడు. అయితే అప్పుడు వీరిద్దరు ఏమంటున్నారంటే, యోహాను పేతురు గారు, నీ దుష్టత్వముకై పశ్చాత్తాపడు, దేవుణ్ణి ప్రార్థింపుము, ఒకవేళ నీ దురాలోచనను దేవుడు క్షమించవచ్చు. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? దేవా, నేను నీకు డబ్బులు ఇస్తా, కానీ నీ యొక్క ఆత్మను పంపించు అంటే పంపిస్తాడా దేవుడు? ఏమన్నా? అది పెద్ద తప్పు, అది పెద్ద పాపం. ఎందుకంటే ఈ బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే ఎక్కడ ఎవరు కూడా డబ్బిచ్చి పవిత్రాత్మని పొందినట్లు మనము చూడలేదు. దేవుడు ప్రేమించి తనను అల్పులైన వారిని, లోకము నుంచి గెంటివేయబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని చూసి దేవుడు తన యొక్క పవిత్రాత్మ శక్తితో నింపి తన సేవకే ఎన్నుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కానీ ఎవరు కూడా డబ్బిచ్చి పవిత్రాత్మని పొందజాలలేదు. అందుకనే నీ యొక్క పాపమునికే పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను క్షమించవచ్చు అని చెప్పేసి పేతురు యోహానులు తనతో చెప్తున్నారు. అయితే అప్పుడు యోహాను 8 యేసు తల ఎత్తి, అమ్మ, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక ఎప్పుడు పాపము చెయ్యకుము. ఇది రెండో విషయం. మగ్దలేని మరియమ్మ ఎంతో వ్యభిచారి. ఆమె దేవుని దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. ఈమెను మోషే చట్ట ప్రకారం రాళ్ళు రువ్వి చంపాలి కదా, మరి నువ్వేమంటావు అన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ నేలపైన వ్రేలితో రాస్తున్నాడు వంగి. ఏమి రాస్తున్నారో తెలుసా? ఎవరైతే ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు వచ్చి రాళ్ళతో చంపమని అడిగారో వారి యొక్క పాపాలను అక్కడ రాస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఇదిగో, నువ్వు ఈ పాపం చేయలేదా, నీకు ఈ శిక్ష విధించాలా? ఇదిగో, నీవు
ఈమె మీద ఇప్పుడు చెప్పటానికి వచ్చావే, నువ్వు ఈ పాపం చేసావు కదా, ఈ శిక్ష నీకు విధించాలా అని రాస్తున్నాడు. అప్పుడు వారు అవన్నీ చదివి దూరంగా ఈ ప్రభు మేము వదిలిపెట్టేస్తామని చెప్పేసి ఆమెను శిక్షించుకోకుండా వదిలి వెళ్ళిపోతే, అప్పుడు యేసుక్రీస్తు తల పైకెత్తి, అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను శిక్షించవచ్చు, కానీ నేను కూడా నిన్ను శిక్షించను, క్షమిస్తున్నాను. నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక వెళ్ళి పాపం చేయకుండా ఉండమని చెప్పారు. ప్రియా సహోదరి సహోదరుల, ఇక్కడ ఎవరెవరిని క్షమించాడు దేవుడు? వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీని క్షమించాడు. తర్వాత తన పవిత్రాత్మను డబ్బిచ్చి కొనుక్కోవాలన్న సిమియోనును కూడా క్షమించాడు. ప్రియా సహోదరి సహోదరుల, ఎప్పుడు పశ్చాత్తాపడి లెంట్ కాలంలో ప్రభు ఇదిగో డబ్బుందన్న అహంకారంతో నేను ఇతరులను తక్కువ చేస్తున్నానేమో, డబ్బుందన్న అహంకారంతో నిన్ను ధిక్కరిస్తున్నానేమో, డబ్బున్న అహంకారంతో నేను నిన్నే కొనుక్కోవాలనుకుంటున్నానేమో అని ఆలోచించి, ప్రియా సహోదరి సహోదరుడా, మరి ప్రభువా నుంచి ఏమైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి. నిజముగా మీ యొక్క పవిత్రాత్మను మమ్మల్ని ప్రేమించి మీ యొక్క పవిత్రాత్మను మా మీద కుమ్మరించండి అని అడుగుదాం. ఆమేన్.